శివరాత్రి అంటే శివాలయాలు జనంతో నిండిపోతాయి. కానీ ఒక ప్రదేశం ఉంది. అక్కడ మాత్రం వేలాది మంది భక్తులు శివుడి దగ్గరకు కాకుండా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఆ ప్రదేశమే ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం. శివరాత్రి రోజున శివుడిని వదిలి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎందుకు వస్తారు? ఇది సాధారణ ఆలయం కాదు. ఇది ఒక శక్తి కేంద్రం, ఒక మిస్టరీ స్థలం. ఇక్కడ ఒక నది కాదు, ఒకటి కాదు, 7 ప్రవాహాలుగా విడిపోతుంది. అందుకే దీనిని ఏడుపాయలు అంటారు. ఈ కథ మహాభారత కాలంలో మొదలవుతుంది. పాండవుల వంశంలో పరీక్షిత్ అనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక మహర్షిని అవమానించాడు. ఆ మహర్షి కుమారుడు శాపమిచ్చాడు, నీకు తక్షణమే సర్పదోషం వల్ల మరణం సంభవిస్తుందని అన్నాడు. అలాగే జరిగింది కూడా. పరీక్షిత్తు మరణంతో అతని కుమారుడు జనమేజయ కోపంతో ఉరకలు వేశాడు. సర్పజాతిని మొత్తం నాశనం చేస్తాను అని అతడు ప్రారంభించాడు భయంకరమైన సర్పయాగం. అగ్ని లోపలికి వేలాది పాములు పడుతూ ప్రపంచం మొత్తం కంపించింది. ఈ యాగం వల్ల ప్రకృతి సమతుల్యం భంగమైంది. దేవతలు భయపడ్డారు. అప్పుడు వారు ప్రార్థించారు ఈ యాగాన్ని ఆపాలి అని. అప్పుడే జరిగింది ఒక అద్భుతం. ఒకే నది అనుకోకుండా 7 ప్రవాహాలుగా విడిపోయింది. ఆ జల ప్రవాహాలు యజ్ఞాగ్నిపై పడుతూ అగ్నిని ఆర్పేశాయి. అదే ప్రదేశం ఇప్పటి ఏడుపాయలు. ఈ పవిత్ర స్థలంలో శక్తి స్వరూపిణి వనదుర్గ భవానీ అమ్మవారు ప్రత్యక్షమయ్యారని విశ్వాసం. అక్కడి అమ్మవారు ప్రకృతి మధ్యలో అడవిలో అత్యంత శక్తివంతమైన రూపంలో కొలువై ఉంటారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, శివరాత్రి రోజున ఇక్కడికి ఎందుకు వస్తారు అని. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ అమ్మవారి దర్శనం చేస్తే శివుడి కృప కూడా లభిస్తుందని. ఎందుకంటే ఈ క్షేత్రంలో శివశక్తి కలిసిన దైవ శక్తి ఉంది. అందుకే శివరాత్రి రోజున కూడా వేలాది మంది ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు నదీ తీరంలో పూజలు, జల ప్రవాహాల మధ్య దర్శనం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది మహాభారతం, ప్రకృతి, దైవశక్తి కలిసిన జీవంత కథ. ఒక నది 7 భాగాలయ్యింది, ఒక యాగం ఆగిపోయింది, ఒక అమ్మవారు ప్రత్యక్షమైంది. అదే ఏడుపాయల వనదుర్గ భవానీ. శివుడిని దర్శించాలంటే ముందు అమ్మవారి కృప అవసరం.